దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపరించి ఆయన సంతరించడానికి మన ప్రభు మనకు అనుగ్రహిస్తున్న కృప కోసం వందనాలు. త్రిత్వం తర్వాత 12వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి లేఖన భాగంలో 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మొదలు 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం మొదలు 37 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. నేనేమైతే అయ్యున్నానో అది కేవలం దేవుని కృప అని పౌలు ఏదైతే మాటలు తాను తెలియజెప్పినటువంటి మాటలకు కొనసాగింపుగా నేటి లేఖన భాగాల్లో ఉన్నటువంటి సత్యాల గుండా పౌలు కొన్ని సత్యాలను చాలా ఖచ్చితంగా వివరిస్తున్నటువంటి విధానం మనము 2వ కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో చూస్తాం. దానిలో మరి ప్రత్యేకంగా 6వ వచనంలో చివరి భాగాన్ని మనం గమనం చేస్తూ ఉంటే, అక్షరము చంపు గాని ఆత్మ జీవింపు చేయి. ఈ మాట తాను చెప్పటానికి ఎంతో సూటిగా ఈ మాటలు తెలియచేస్తూ 4వ వచనం, క్రీస్తు ద్వారా దేవునిలా మాకిట్టి నమ్మకం కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సామర్థ్యులమని కాదు, మా సామర్థ్యం దేవుని కలిగి ఉంది, దేవుని వలన మాత్రమే మాకు ఈ సామర్థ్యం కలిగింది అనే సత్యాన్ని పౌలు చెప్పడానికి ఇష్టపడి తాను ఈ సత్యాలను వివరిస్తూ ఉన్నాడు. తాను మరి ప్రత్యేకంగా ఆలోచన చేస్తుంటే పౌలు ఈ మాటలను చెప్పే ఉద్దేశంలో అన్ని చోట్ల తాను మన్నన పొందినవాడిగా లేడు, అన్ని చోట్ల సత్కారాలను అనుభవించిన వాడిగా పౌలు లేడు. పౌలు పరిచర్య చేస్తున్న వేళ పౌలుకున్న పేరు ఏమిటి అంటే అన్యజనులకు అపోస్తలుడు అనే పేరు పౌలుకుంది. దాని అర్థం ఏమిటంటే తాను చాలా వరకు కూడా దేవుని ఎరగని ప్రజ మధ్య తాను పరిచర్య చేశాడు. అలాంటి సందర్భాల్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో శ్రమలను తాను పొందినవాడుగా ఉన్నాడు. మేము ఎరుగని కొత్త వార్త మా మధ్య అది ప్రకటించ వీలు లేదు అని చెప్పి ఎంతగానో కొట్టి చనిపోయాడని అనుకుని ఈడ్చివేసినటువంటి విధానంలో కూడా పౌలును ఎంతగానో బాధించినటువంటి సత్యాలు పౌలుకు అనుభవమే. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఆలోచన చేస్తూ ఉంటే ఒకంత ఈ విధానానికి వేరుగా తనవారు సహితం తనను ఎలా అంటే తనను నిందిస్తున్నటువంటి సందర్భంలో పౌలును నిన్ను నీవు గొప్ప చేసుకుంటున్నావు, నీవు చాలా వేరుగా మాట్లాడే ఖండితంగా మాట్లాడే తీరున మమ్మల్ని తృణీకరిస్తున్నావు అనేటువంటి దృక్పథం చేత కూడా పౌలును తిరస్కరించిన వారుగా తన సొంత ప్రజలు కూడా ఉన్నారు. అలాంటి సందర్భంలో తర్కంలో తాను ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నేనేమైతే అది అయి ఉన్నానో అది ఎలాగున దేవుని కృప అయి ఉన్నదో మా సామర్థ్యం కూడా అది దేవుడిస్తేనే వచ్చింది, మా సామర్థ్యం అది మా వలన కలిగింది కాదు అని చెప్పి పౌలు మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడున్న తర్కంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఆచారాలకు విలువ అనేటువంటి స్థితి కంటే కూడా దేవుడు క్రొత్త నిబంధన ద్వారా అక్షరానికి దేవుని మాటకు మమ్ములను ఎలా అంటే లోబడేవారుగా దేవుడు చేశాడు. ఈ సత్యాన్ని ప్రకటించే విధానంలో పౌలు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఆలోచన మనం చేస్తూ ఉంటే అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపు చేయను. అంటే ఆచారమైనటువంటి విధానంలో ఉన్నటువంటి అక్షరం అంటే ధర్మశాస్త్రం ఏదైతే మాటలు ఇవ్వబడినవి ఇచ్చినట్టుగా దానిని ఖచ్చితంగా పాటించాలి అనే విధానాల చేత దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞలకు మరింత క్లిష్టతరం చేస్తూ యాజకత్వ ధర్మస్థితుల్లో మరింత విధానాలలో మరిన్ని సంగతులలో వారి వారి పోకడలను బట్టి అంటే ఇంకా ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు కాలంలో మతాధికారం అనేటువంటి విధానం అది ఎలా అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు అనేటువంటి తెగలను గురించినటువంటి మాటలు మాట్లాడతాం. వారి పేర్లను కూడా వారికి ఉన్నటువంటి జాబితాను బట్టి వారికి ఉన్నటువంటి విధానాన్ని బట్టి వారు ఆచరించే స్థితులను బట్టి వారికంటూ ఒక వేరు విధానంలో ఉన్నటువంటి శాస్త్రులుగా, సద్దుకేయులుగా, పరిసయ్యులుగా వారికి మరొక గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు ఎలా అంటే అది ఆచారం వల్ల, అక్షరం వల్ల అనేటువంటి తీరు. పాటించే విధానాలు వాస్తవమే, కానీ ఆత్మను ఆర్పే తీరులో మనం ఉండకూడదు. అంతేకాదు ఆత్మ చేసే కార్యాలను బట్టి మనము దేవుడు ఎలాగ మనల్ని రక్షించే విధానం చేత మన పాపం నుండి విడుదల చేసినటువంటి తీరు ఉందో ఆ విధానంలో కూడా ఆత్మకు లోనైనటువంటి విధానం మన జీవితాల్లో ఉండాలి. దేవుని ఆత్మ మాలో ఉన్నందువల్ల దేవుడు మాత్రం ఈ కార్యం చేస్తున్నాడు. ఈ సామర్థ్యం ఎవరి వల్ల అంటే అది కేవలం దేవుని వల్ల అని పౌలు చెప్పటం ఈ మాటలు ఉన్నటువంటి ఆంతర్యంగా మనం చూస్తున్నాం. ఆత్మ జీవింప చేయను. ఆత్మ అనేటువంటి సంచికరు యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మను గురించి మాట్లాడినప్పుడు ఆదరణకర్త, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తలను నేను పంపుతాను అనే వాగ్దానాన్ని ప్రభువు చేశాడు. ఆ ఆదరణకర్త కార్యాలే ఆత్మకార్యాలు అని చెప్పడానికి పౌలు ఖచ్చితంగా ఈ మాటలను వివరించాడు. అంతేకాదు సువార్త లేఖన భాగంలో మార్కు సువార్తను మనం గమనం చేస్తుంటే
మార్కు సువార్తలో ఉన్నటువంటి ఈ లేఖన భాగం మత్తయి సువార్తలో కూడా మత్తయి కూడా వివరించినటువంటి సత్యంగా ఈ విషయాన్ని చూస్తాం. అయితే వినేటువంటి విధానం గురించి ఎందుకు ఈ మాటకు అంత ప్రాముఖ్యత? యేసుక్రీస్తు ప్రభువారు తాను ఎలాగో నిట్టూర్పును విడిచి, ఎవరు చెవిటివాడిగా ఉన్నాడో, మాట్లాడలేని స్థితిగా ఉన్నటువంటి తీరుతో మగవాడైనటువంటి విధానంలో నెత్తివాడిగా ఉన్నాడు, మాటలు సరిగా వినబడని కారణం చేత మాటలను నేర్చుకోలేక తాను నెత్తివాడే సరిగా పలకలేని తీరులో ఉన్నటువంటి స్థితి ఏదైతే తనలో ఉందో దాని గురించినటువంటి స్వస్థత మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుండి 37 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఈ వచన భాగాలను మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడబడినటువంటి తరుణం ఎలాంటిది అంటే, ఇది అన్యజనుల మధ్య జరుగుతున్న కార్యం. ఆ విధానం మనకు 31వ వచనంలో మనం చూస్తుంటే, ఆయన మరల తూరు ప్రాంతం విడిచి సీదోను ద్వారా దెక్కపోలి ప్రాంతము మీదుగా గలిలయ సముద్రం నదుకు వచ్చిన అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యుద్ధకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకుంది. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి తూర్పు విడిచి యవ్వాత అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. ఈ మాట మనం చూస్తూ ఉంటే ఈ పదం యఫాత అనేటువంటి ఈ పదం అరమిక్ పదం, అంటే హీబ్రూ భాష. అది ఎలాగున్నా వారు వచ్చినటువంటి వారి ప్రాంతాన్ని బట్టి కొన్ని పదాలు, కొన్ని సంగతులు, కొన్ని మాటలు ఆ ప్రాంతానికి సంబంధించిన మాటలుగానే ఉంటాయి. ఆ ప్రాంతంలో దానికి అర్థం ఉంటుంది, ఆ ప్రాంతంలో దానికంటూ ఒక స్థితి అర్థమయ్యేటువంటి తీరు ఉంటుంది. అదే విధానం వేరొక ప్రాంతానికి ఆ పదం పరిచయం ఉండేటువంటి తీరు ఉండదు. అంటే ఇది హిబ్రూ పదం కాదు, అందుకోసం ఇశ్రాయేల్కు ముందుగా ఉన్నటువంటి తీరులో ఉన్నటువంటి వారికి అర్థమయ్యే వీలు లేదు. అయితే ఇది గ్రీకు రోమా ప్రభుత్వం వృద్ధి చెందినటువంటి తరువాత హీబ్రూ భాషను మాట్లాడేటువంటి ప్రజలు వారిలో కలిసినటువంటి వారిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అరమైక్ భాష, ఆ భాషకు సంబంధించినటువంటి పదం యఫతా. ఈ మాట మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, సమస్త సృష్టిని సృజించిన దేవుడు నోటి మాటతో సృష్టిని ఎలా చేశాడో అదే విధానంలో ఈ స్వస్థత ఆయన స్వస్థత జరిగించే విధానంలో ఎన్నో మార్లు మనం గమనం చేస్తుంటే, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత జరిగిన కార్యాలు తెలుసు, ఆయన నోటి మాట ద్వారా ఆదేశిస్తే స్వస్థత జరిగినటువంటి కార్యాలు తెలుసు. అలాగనే ఉమ్ము వేసి దానిని కంటికి పూసి ఎలాగున్న మంటితో దానిని ఎలాగున్న కంటి రెప్పలకు దానిని పూసి కంటికి చూసి గుడ్డివాన్ని స్వస్థపరచడం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు వారు చెవిలో వేలు పెట్టి తాను ఉమ్ము వేసినటువంటి విధానంలో ఆ ఉమ్ము చేత తాను ఏం చేశాడంటే వేలును తన చెవిలో పెట్టి తాను స్వస్థపరిచి నాలుకను ముట్టి, యేసుక్రీస్తు ప్రభు వారు తానే ముట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ స్వస్థత చేస్తున్నాడు. ఈ మాట మనం ఆలోచన చేస్తుంటే లూకాసు వార్తల్లో నజరేతు మహా ప్రణాళికలో ఏవైతే వాగ్దానం యెషయా ద్వారా చేయబడినటువంటి వాగ్దానం ఉన్నదో అదే విధానంలో ఆకాశంలో ఎండిన నేలల్లో ఎలాగన్న సముద్రంలో నీటి ఓటలు కనబడేటువంటి విధానం ఉంటుందని వాగ్దానం చేయబడినటువంటి తీరుందో, గుడ్డివారు చూపు పొందుతారని వాగ్దానం చేయబడినటువంటి విధానం ఉందో, చెవిటివారు వింటారు అనేటువంటి వాగ్దానం కూడా అక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా క్రీస్తు ఆగమంలో ప్రభువు మనుష్య కుమారుడు వచ్చిన తర్వాత జరిగే కార్యాలు ఇవి అని చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రజలు దీనిని చూస్తూ ఉన్నప్పుడు ఈ సంగతులను ప్రభువారు స్వస్థతగా చేసినటువంటి సందర్భం ఆయన ఆజ్ఞ ఇచ్చి ఇది ప్రచురణ చేయొద్దు అనే మాట చెప్పాడు. అయితే మేలు పొందుకున్న వ్యక్తులు ఆ మేలుని గురించి చెప్పకుండా ఉంటారా అంటే, ఈ వ్యక్తిని చూచిన ప్రతి వారికి కూడా తెలుసు ఇతడు ఎలాంటి వాడంటే ఇతడు సరిగా వినలేని వాడని, ఇతడు సరిగా మాట్లాడలేని వాడని, ఇతడు నెత్తితో మాట్లాడగలిగినటువంటి తీరులో ఉన్నటువంటి వాడని. మనము మాట చెప్పేటప్పుడు వినికిడి లోపం ఉన్నవారి దగ్గర మనం కొంచెం గట్టిగా మాట్లాడతాం. ఇప్పుడు అలాగను మాట్లాడుతున్నటువంటి తీరులు చూస్తున్నప్పుడు ఇతడు వినగలుగుతున్న తీరు వారు అర్థం చేసుకోగలిగి జరిగింది ఏంటి అని అడుగుతూ ఉంటే తాను మరల చెప్తూ ఉన్నాడు, ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు యేసు, నన్ను స్వస్థపరిచినటువంటి వ్యక్తి నన్ను ఇలాగనే ఈ కార్యం చేశాడు, అందును బట్టి నేను ఈరోజు ఖచ్చితంగా నేను వినగలుగుతున్నాను, ఈరోజు నేను ఖచ్చితంగా సమాధానం చెప్పగలుగుతున్నాను, ఈరోజు నేను స్వస్థత నొందినటువంటి వాడిగా ఉన్నాను అని చెప్పి తాను ఏం చేస్తున్నాడు అంటే ప్రచురము చేస్తున్నాడు. ఆ ప్రచురం చేసేటువంటి విధానం ఎలాంటిదంటే, ప్రసిద్ధి చేయవద్దని ప్రభువు ఎలా చెప్పాడో ఆయన చెప్పిన కొలది కంటే ఎక్కువగా తాను ఏం చేస్తున్నాడంటే దేవునికి మహిమను ఆపాదిస్తూ తాను ప్రచురం చేస్తున్నాడు. ఈ ప్రచురము ఈ సంగతి తెలిసే అప్పటికి ప్రజలలో కూడా ఎలాంటి అంటే ప్రభువారు ఎవరు అని చెప్పేటువంటి ఉదాహరణకు ఆయన ఎవరు అనేటువంటి ప్రశ్నలకు సమాధానం
ఈ వినికిడి పొందుకున్నటువంటి వ్యక్తికి కలిగిన కార్యం కూడా అనేటువంటి సత్యం అది ఎలా ఉందంటే ఎఫ్ఫతా తెరువబడుము అనేటువంటి తీరు. ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచన చేయాలి. వినే విధానం అనే స్థితి ఆలోచన చేస్తూ ఉంటే విధేయతకు వినే విధానం అనేది అర్థం పడుతుంది. మన జీవితాల్లో ఏదైనా విషయాన్ని మేము వినలేకపోతున్నామంటే, మనం అంగీకరించలేకపోతున్నామంటే మనము విధేయత చూపించిన వారంగా మనం ఉంటాము. కానీ దేవుడు చెప్పే మాట మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రకటన గ్రంథంలో కూడా చెవి గలవాడు వినుగాక, ఆత్మ చెప్పే మాట, వాక్యం చెప్పబడే మాట. ఈ మాటలు ఎవరు వింటారంటే చెవి లేనివారు వినలేరు, కానీ చెవి ఉన్నవారు, పనిచేసేవారు, చెవి పనిచేస్తున్నటువంటి తీరులో ఉన్నవారు వారు వినగలుగుతారు. ఈరోజు దేవుని మాట ఎఫ్ఫతా అనేటువంటి మాట అది చాలా ఖచ్చితమైనటువంటి మాట. తెరవబడాల్సినటువంటి విధి అది ఏంటి అంటే మన హృదయం అది తెరవబడాలి, మన స్థితి అది తెరవబడాలి. ఏదైతే పనిచేయని స్థితిలో మన యొక్క అస్వస్థత ఉండినటువంటి విధానం ఉన్నదో ఆ అస్వస్థత నుండి విడుదల పొందుకొని మనము తెరవబడినటువంటి తీరుతో దేవునిని ఆహ్వానించగలిగినటువంటి స్థితి మనలో ఉండాలి. ఆ తీరు మనలోనికి వస్తే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎఫ్ఫతా అనేటువంటి మాట అరమీక్ పదంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వారికి అర్థమయ్యే తీరు కొరకు ప్రభువు ఖచ్చితంగా వారి భాషలోనే వారికి సంబంధించినటువంటి తీరుతోనే ఏం చేయబోయే కార్యం ఉందో దాన్ని తెలియజేటట్టు ఆయన ఈ స్వస్థత చేశాడు. ఈరోజు మన బ్రతుకుల్లో మనము వినలేని వారంగా ఉంటున్నామా? దాని అర్థం ఏంటి అంటే మనము విధేయత లేని వారం. మనము ఎలా ఉన్నామంటే దేవుని మాట వినని వారంగా ఉన్నాం. ఆ స్థితిని దిద్దుకుంటూ దేవుని వారంగా జీవించడానికి దేవుని సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.